హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఒక్కసారి దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని చూడండి. చాలా మెత్తగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 కప్పుల అటుకులను వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని అటుకులను కూడా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యాన్ని అండ్ మినపప్పుని 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అలాగే మనం 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారుని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేది పోయి దోశ అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది గరిటె జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా నూనెను వేసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసిన వెంటనే మనకి దోశ పైన హోల్స్ చూసారు కదా, చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత
పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు దోశ అనేది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా దోశను వేసుకొని పల్లీ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేయాల్సిన దోశ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.